ఈ సున్నతి చేయించుకున్న యూదునికి ఏమీ ప్రయోజనము అని మాట్లాడుతున్నాడు. అది ఒక ఆచారం మాత్రమే. దానివలన తన హృదయము పరిశుద్ధము కాదు. కాబట్టి వారు కేవలము ధర్మశాస్త్రములు వ్రాయబడినట్టు ఆ విధిని నెరవేర్చుకుంటున్నారు, కానీ వారి హృదయము కడగబడని స్థితిలోనే ఉంటుంది. 3వ వచనం చూస్తే, కొందరు అవిశ్వాసులు అయిననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? ప్రభు నమ్మకస్తుడు కదా, ప్రభు ప్రేమ గలవాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఇంతమంది గ్లోబ్లో ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వారందరూ కూడా నాశనమును కొని తెచ్చుకుంటూ ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వారిని నాశనమునకు అప్పగించుటే ప్రభు యొక్క చిత్తమా? ఆయన నమ్మతగినవాడు కదా, ఆయన మనకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకొని వచ్చినవాడు కదా. ఆయన అవిశ్వాసము దేవుని యొక్క విశ్వాస్యతను వ్యర్థం చేయునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క అవిశ్వాసము కాదు, దేవుని యొక్క ప్రేమ లేని తత్వము కాదు. ఇది ఏమి రుజువు చేస్తూ ఉంది అనంటే, సర్వలోకములో ఉన్న మానవాళ్ళ కొరకే ఆయన ఒక్క మారే చనిపోయి ఉన్నాడు, కానీ వారు దానిని అందుకోలేదు, స్వీకరించలేదు. ఆ యొక్క బలిదానము నందు వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని హృదయములో చేర్చుకోలేదు. కాబట్టి వారు వారి మాటలతోనే సరిపించుకుంటూ ఉన్నారు యూదులు. కాబట్టి వారు వ్యాజ్యములో గెలవడము అనే ఆ ఒక్కటే చూసుకుంటున్నారు, కానీ వారి మాటల్లో అబద్ధము ఉంది. దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు కాదు అని ఎవరు నిర్ధారణ చేయలేరు. ఆయన సత్యవంతుడుగా అబద్ధికుడుగా ఎన్నడూ మారడు అని ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. ఆయన సత్యవంతుడు కాక తీరడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన సత్యవంతుడే అని.